వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ను విద్యాశాఖ అధికారులు విధుల నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లోని రూమ్ నెంబర్ 3లో సంఘటన చోటు చేసుకుంది. 70 మార్కుల తెలుగు కాంపోజిట్ కోర్స్ 03Tకి బదులుగా 100 మార్కుల తెలుగు ప్రశ్నాపత్రం 01T ఒక విద్యార్థికి ఇవ్వడంతో ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేయడంతో పాటు పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను అభియోగాలు నమోదు చేస్తూ సంజాయిషీ కోరినట్లు, విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సరైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక ఆదేశాలు జారీ చేశారని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 17వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు తెనాలిలో 15 సెంటర్స్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఈరోజు ప్రథమ భాష మరి తెలుగు పరీక్ష జరిగింది. మన తెనాల్లో 15 సెంటర్స్లో మొత్తం కూడా రూరల్ కానీ అర్బన్లో కానీ మరి 3,140 మంది పిల్లలు 3,140 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగింది. దానిలో మరి ఈరోజు పరీక్షకి హాజరైనటువంటి పిల్లలు 3,400 మంది 3,140 మంది పిల్లలు హాజరయ్యారు. మరి ఈ పరీక్షలు సజావుగా జరిగినాయి. చిన్న చిన్న చెదురుమదురు అవాంఛనీయమైనటువంటి సంఘటనలు తప్ప మిగతా అన్నీ కూడా సక్రమంగానే జరిగినాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక చోట పేపర్ని 3T బదులు 1T అనేది అమ్మాయి రాయడం జరిగింది. ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా మరి కరెక్షన్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. గత ఏడాది జనవరి నెలలో దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. సమస్యపై సోమవారం రైతు సంఘం పసుపు రైతుల సంఘం నాయకులు సబ్ కలెక్టర్ సంచన సింహాను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ గతేడాది జనవరి 19న శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే రైతు సంఘం పోరాట ఫలితంగా రైతులకు క్వింటాల్కు 7,000 చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని, దాని పురోగతిపై సబ్ కలెక్టర్ను కలిసినట్లు చెప్పారు. పసుపు రైతులకు 296 మందికి 15 కోట్లు బీమా మంజూరైందని, మరో 173 మంది రైతులు ట్రేడర్ల పరిస్థితిపై త్వరలో క్లారిటీ రానుందని సబ్ కలెక్టర్ చెప్పారన్నారు. కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి కొంత సరుకు ప్రమాదంలో దగ్ధమైందని, దానికి సంబంధించి పరిహారం, బిల్డింగ్ ఫండ్కు సంబంధించి పరిహారంపై కూడా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పారని, ఏదైనా ఏప్రిల్ మొదటి వారంలోగా రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి బిల్డింగ్ తగలపోయే ఇన్సూరెన్స్ క్లెయిము, అలా ఆయన కొంత సరుకు ఉంది, ఆ సరుకు సంబంధించిన క్లెయిమ్ మొత్తం కూడా రైతులకే ఇస్తామని చెప్పేసి అంగీకారం జరిగిన పరిస్థితులలో ప్రస్తుతం ఈ 15 కోట్లకి బిల్డింగ్ ఫండ్ కానీ సరుకుకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత వస్తుందో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ మొత్తం కూడా అంచనా వేసి ఆ మిగతాది కింటాకి 7,000 చొప్పున రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వానికి రాసి తక్షణమే ఇప్పించడానికి మేము గట్టి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది. ఏ హామీ ఇచ్చినా కూడా ఇవాళ రైతులు పసుపు రేటు ఈరోజు దిగజారిపోతూ ఉంది. ఆనాడు 12-14 రూపాయల పసుపు తగ్గమైన రోజు ఉన్నది. ఈరోజు 8-9 రూపాయలు పడిపోతూ ఉన్నది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పినా, అప్పులకు తీర్చాలని చెప్పేసన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే యంత్రాంగం స్పందించి రైతులకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాటికి మా క్వింటాకి 7,000 రూపాయల డబ్బులు ఇప్పించాలని చెప్పేసి అధికారులకు మా యొక్క రైతు సంఘాల తరఫున విన్నపం కొనసాగిస్తూ ఉన్నాం. బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు క్వింటాల్కు 7,000 రూపాయల ధర అంగీకారం కాకపోయినా సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుందని ధోరణిలో ఒప్పుకున్నట్లు చెప్పారు. ఇప్పటికీ పరిహారం చెల్లింపులో జాప్యాన్ని ప్రశ్నించారు. జనవరి 20వ తేదీ మొదలుపెట్టి ఈ రోజు వరకు దాదాపు 14 నెలల పాటు అనేక ఆందోళనలు, పోరాటాలు చేసి అనేక మంది రాజకీయ నాయకులు, అధికారులు చుట్టూ తిరిగి దీనిలో నష్టపరిహారం ఇప్పించడం కోసం ప్రయత్నం చేసాము. జూలై 10వ తేదీన ఒక ఒప్పందం జరిగి క్వింటాకి 7,000 రూపాయలు ఇస్తామని ఒప్పందం జరిగింది. ఆ రోజున 13,000-14,000 రూపాయలు ఉన్నా కూడా వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది, ఇన్సూరెన్స్ వెంటనే క్లెయిమ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజున 7,000 రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది. 7,000 రూపాయలకు ఒప్పందం చేసుకుని కూడా 8 నెలల కాలం గడిచిపోయింది. ఆ 8 నెలలు కాదు, అంతకుముందు ఉన్న 6-7 నెలలు మొత్తం 14 నెలల కాలం నుంచి రైతులు, చిన్న రైతులు, పేద రైతులకి వడ్డీల భారం ఎక్కువైపోయింది. కుటుంబ అవసరాలు చాలా మానుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో పిల్లల చదువులు ఇలాంటి అవసరాల కోసం పెట్టుకున్న పసుపు కాలిపోయి చాలా దీనమైన స్థితిలో రైతులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు కనీసం ఏప్రిల్ నెలలోనైనా ఇచ్చే ఏర్పాటు త్వరితగతిని రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. పసుపు రైతుల సంఘం సభ్యులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జనవరి 19న అగ్ని ప్రమాదం ద్వారా పసుపు రైతులు నష్టపోగా తదుపరి వచ్చిన వరదల కారణంగా మరింత అప్పులలో కూరుకుపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిహారం చెల్లింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పసుపు రైతు సంఘం నాయకులు, రైతు సంఘం నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఇవాళ పసుపు రైతులకి గోడ దెబ్బ, చెంప దెబ్బ రెండు తగిలిని కోలుకోలేని నష్టం జరిగింది. మరి కానీ ప్రభుత్వం 7,000 రూపాయలు క్వింటాకి ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేసేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎకరానికి 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు రైతులు. ఇవాళ మార్కెట్లో చూసేట్లయితే 8,000, 9,500 ఉంటే రైతులు ఏ విధంగా పసుపు పండించడానికి వీలు కలుగుతుంది. అందుకని ప్రభుత్వాన్ని మేము పసుపు రైతుల సంఘం డిమాండ్ చేసేది క్వింటాకి 15,000 రూపాయలు కనీస మద్దతు ధర ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 10:22 నూతన జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మరియు శాంతి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యజ్ఞిక స్వామి శ్రీమాన్ పరశురాం రామాచార్యులు మరియు ఆలయ అర్చక బృందం పూజలు ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. భక్తులు, గ్రామ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ జీర్ణోద్ధార కమిటీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. జై శ్రీరామ్ అందరూ కూడా విధానం ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పక్కన అక్కడ ఎవరు ఉండదు. ఎప్పుడు పడితే జరగాలండి, పందిర్లోకి వెళ్ళండి అందరూ.
గోవాడ గ్రామంలో వేయించేస్తున్నటువంటి పరమ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామి వారి ఆలయంలో మరి విశేషంగా త్రయాన్నిక దీక్షగా మరి అత్యంత వైభవంగా నూతన ధ్వజదండ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ఆ స్వామివారి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ఠని కనులారా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. మరి శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అని చెప్పి ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠని కనుక ఒక్కసారి మనం కనులారా వీక్షించేటట్లయితే మళ్ళా పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి విశేషంగా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా మరి రామచంద్ర స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం చేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి యాగశాలను నిర్మించుకొని రామచంద్ర స్వామి అయోధ్య నగరాన్ని ఏ విధంగా అయితే పరిపాలించాడో రామరాజ్యాన్ని అట్లా భక్తులందరినీ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి సర్వజనాలందరూ సుఖంగా ఉండాలని చెప్పి ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం లోక కళ్యాణంగా చేయటం జరిగింది. ఏప్రిల్ 2-3 తేదీలలో తెనాలిలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నాయి. ఇండియా తైక్వాండో మరియు ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో జరగనున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు ఏప్రిల్లో ఉత్తరాఖండ్లో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, రాష్ట్ర తైక్వాండో కోశాధికారి కె శ్రీనివాసరావు, రాష్ట్ర తైక్వాండో చీఫ్ కోచ్ కె రోహిత్ వర్మ, రాష్ట్ర తైక్వాండో ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ టైక్వాండో నుంచి పర్మిషన్ తీసుకున్న ఇండియా టైక్వాండో నుండి ఆంధ్రప్రదేశ్ టైక్వాండో వారి తరపున తెనాలిలో జూనియర్స్, సబ్ జూనియర్స్ క్యాండిడేట్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఏప్రిల్ 2-3 సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మన కనికా పరమేశ్వరి గుళ్ళోని వ్యాయామశాలలో ఆ సెలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇట్లా టైక్వాండో అసోసియేషన్లో మెంబర్లైన వారి దగ్గర సర్టిఫికేట్లు తీసుకుంటేనే పిల్లలకి దాని వాల్యూ ఉంటుంది. వారి చదువుల్లో కూడా దీని నుంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైక్వాండో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని వీరి దగ్గరికి పంపించి సెలక్షన్లో పాల్గొనేటట్టు చేసి వచ్చే నెలలో జరిగే ఉత్తరాఖండ్లో జరిగే నేషనల్స్కి సెలక్షన్ చేయవలసిందిగా తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాం. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కె కృష్ణారావు గారు, జనరల్ సెక్రటరీ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు వరల్డ్ టైక్వాండో అండర్లో ఉన్న ఇండియా టైక్వాండోలో వర్క్ చేస్తూ పిల్లల్ని ఎంతోమందిని తయారు చేస్తూ వాళ్ళని మంచి అసోసియేషన్ ద్వారా మంచి టోర్నమెంట్ల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళని మంచి క్రీడాకారులుగా తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులు గారు ఒకళ్ళు గమనించాలి. టైక్వాండోలో అన్ని టోర్నమెంట్స్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి. అదే కాదు జరిగిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారో దేనికి వెళ్తున్నారో మాకు తెలియదు. కానీ అసోసియేషన్ గుర్తింపు ఉన్న టోర్నమెంట్లో చేస్తే పిల్లలకి రేపు ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఏ అసోసియేషన్ కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా ఏ అసోసియేషన్ లేదనేది కూడా తెలుస్తుంది. అది కూడా పేరెంట్స్ అందరూ గుర్తించాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం నుండి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఆత్మీయ సత్కారం. పదవ తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ను విధుల నుండి తొలగించిన విద్యాశాఖ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.